అప్పట్లో 1980 నుండి 1990 మధ్యకాలంలో పాముల సినిమాలు తెగ వచ్చేవి. బాలనాగమ్మ, అఖండ సౌభాగ్యవతి మొదలైనవన్నీ పాముల కథలే. పాముని పూజించటం, పాము మహిమలు, భక్తులని కాపాడే పాముల కథాంశాలతో ఉండేవి. కానీ ఇలాంటి కథ ఏ సినిమాల్లో కూడా రాలేదు. ఇలాంటి కథ కాదు. ఇది మామూలు ప్రేమ కాదు. అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ. జన్మజన్మల ప్రేమ అనుకున్న ఒక యువతి ఏకంగా పాముని ప్రేమించింది. ప్రేమించటమే కాదు, పాముని లవ్ మ్యారేజ్ కూడా చేసేసుకుంది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని అతాల్ అనే గ్రామానికి చెందిన బిల్బాలా అనే యువతి ఇంట్లో ఒక పాము పుట్ట ఉంది. పాముని భక్తితో కొలిచే ఆ ఇంటివారు ఆ పుట్టని తొలగించలేదు. ఆ పుట్టలో నివాసం ఉండే ఒక పాము రోజూ బయటకి వచ్చి బింబాలా పోసిన పాలు తాగేదట. ఎవరినీ ఏమీ అనకుండా ఇంట్లో పాములా ఇల్లంతా కలియ తిరిగేదట ఆ సర్పం. అంతేకాదు, ఆ పాము బిల్బాలా ఒడిలో కాసేపు సేద తీరేదట. కాసేపాగి పుట్టలోకి వెళ్ళిపోయేదట. అలా పాముతో నెమ్మదిగా ప్రేమలో పడిన బింబాల తమది జన్మజన్మల బంధమని భావించి ఆ పామునే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. అయితే వీరి పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పకపోవటం విడ్డూరం. అంతేకాదు, ఇంట్లో వాళ్ళు, గ్రామస్తులు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పేశారు. ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. పాపం ఆ పాము కూడా ఎప్పుడూ ఎవరినీ కరవటానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పాము కూడా ఆమెను ప్రేమిస్తోంది కాబట్టే అని అందరూ కలిసి పెళ్లి బాజాలు మోగించటానికి రెడీ అయ్యారు. పాముతో పెళ్లి ముహూర్తం పెట్టేశారు. కానీ పాపం కరెక్ట్గా ముహూర్త సమయానికి వరుడు పాము పుట్టలో నుంచి బయటకు రాకపోవటంతో పాము బొమ్మతో పెళ్లి కానిచ్చేశారు. పురోహితుల వేద మంత్రాల నడుమ పాముగారి పెళ్లి సందడి మహావైభవంగా జరిగింది. ఈ విచిత్ర వివాహానికి 1500 మంది అతిథులు కూడా హాజరయ్యారట. ఇదే మరి వినాశకాలే విపరీత బుద్ధి అంటే. పామును చూసి కసుబుసులాడేవారిని చూశాం కానీ కిస్సుబుసులాడటం అంటే ఇదే మరి.